వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ 45 minutes. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాని. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డౌన్ టౌన్ అనమాట, మెల్బోర్న్లో. ఇక్కడ నుంచి 10 minutes డ్రైవ్ అంతే. సో చలో, దిస్ ఈజ్ లిక్కీ, దిస్ ఈజ్ సౌమ్య. హాయ్, లెట్స్ గో. ఏంట్రా మేము వీడియో తీసుకుంటే బిజీ ఉన్నాం. ఆన్సర్స్ ఎత్తుకుంటున్నాను, ఆన్సర్స్ రావట్లేదు. అన్నకు మెసేజ్ చేస్తున్నా. చలో చలో లెట్స్ గో. దీని అయ్యో దాని బాధ దాన్ని వెయిట్ చేపిస్తుంది. ఆడే ఉన్నాం. ఇట్ ఈస్ దేర్. నేను కీ తీసుకోవడం మర్చిపోయి ఇప్పుడు చుట్టూ తిరిగి సరిపోయింది. హే గాయ్స్, రే చీమలు లెక్క కనిపిస్తున్నారా మీ ముగ్గురు? Ooh, my goodness. Oh, that's good stuff. Like it's our third time. I think it's our fourth time visiting there. It's my third time, not fourth time. Yeah. This week? Not this week, like in 2 months maybe. Well, hopefully the line won't be too long, you know that. Yeah. Did you visit there? If I can lay down beside you, I would, I would, I would. చెట్లు అసలు బ్యూటిఫుల్ గా. See? బాబీ. ఓ ఇవాళ సాటర్డే కాబట్టి రష్ ఎక్కువ ఉంది. ఇంతమందికి రే వి కెనాట్ రే, మనం ఇంతసేపు వెయిట్ చేయలేము. యా, సో దిస్ ఈస్ డౌన్ టౌన్. ఇవాళ సాటర్డే కాబట్టి ఇంత జనాలు చూస్తున్నారు, లేకపోతే అస్సలు ఉండరు. When nothing really matters, that's all I wanna do. I hope that you are safe and షూస్ బాగున్నాయి మేస్టర్. even if you're gone. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది గైస్. మంగెత్స్ వెళ్తే ఫుల్ రష్ ఉంది. వీఆర్ గోయింగ్ టు సమ్ కెఫే. లెట్స్ సీ. మనం అక్కడ ఫోటో తీసుకున్నాం. ఫస్ట్ టైం ఇక్కడ కార్స్ లేవు తెలుసా. అంటే ఒక్కటే ఉందిరా, ఒకటి రెండు, ఎప్పుడు ఫుల్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం గైస్. ఫోటోస్ అయితే మంచిగా నేను తీయను అప్పుడు నుంచి. దిస్ ఇస్ ప్యాంథర్. Will you guys just గెట్ అప్ అంటే లేచే ఉన్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంట్రా ఇది మనకి. మంగెచ్చు గైస్, ఫైనలీ అటే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. కానీ ఆ లైన్ చూస్తే భయం అవుతుంది. ఎంతసేపు పడుతుంది చూడండి, ఎంతమంది ఉన్నారు ఇంకా. మంగెచ్చు వెళ్తే 45 minutes టైం పడుతుంది అన్నారు. సో వీఆర్ సర్చింగ్ ఫర్ అనదర్ కెఫే. లెట్స్ సీ. అమ్మ ఇక్కడ కెఫేస్ అంత ఏం బాగాలేదు తెలుసా. మన హైదరాబాద్ ఇస్ 1000% బెటర్. ఐ మిస్ హైదరాబాద్. అదే మన దగ్గర అయితే ఎన్ని కెఫేస్ ఉంటాయి బ్యూటిఫుల్గా. ఫైన్ గైస్. ఫాక్స్టైల్ కాఫీ కో. చలో యా. ఫైనల్లీ వి కేమ్ టు దిస్ స్టోర్. నార్మల్గా కెఫే అంటే అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆడ కాఫీ తప్ప ఏం లేదు మెన్యూ కార్డ్లో. కాఫీకి తాగడానికి ఇంత దూరం వచ్చిందని చెప్పేసి పైన ఒక ల్యాండింగ్ రూఫ్ టాప్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట.
లాస్ట్ టైం శ్వేతాంటి వాళ్ళతో వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇదే రెస్టారెంట్లో చేసినుండే. టేస్ట్ అయితే క్రేజీ ఉండే. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగుందన్న కాన్ఫిడెన్స్ తోని డిన్నర్కి కూడా ఇదే ప్లేస్కి తీసుకొచ్చిన మా ఫ్రెండ్స్కి. అరే బాగుంటుంది పావే అని చెప్పేసి తీసుకొచ్చిన. కానీ మెన్యూ కార్డ్ చూసేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాం. ఎందుకంటే చికెన్ ఐటమ్స్ ఏవీ లేవు. అండ్ వెజ్ ఆప్షన్స్లో చూస్ చేసుకుందామంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మాకు. అండ్ అసలు ఆ పేర్లు కూడా పలకనికి రాలేదు, ఏవేవో ఉన్నాయి. సో ఇంకా ఏదో మష్రూమ్ ఐటమ్ అంట, ఆ పేరు కూడా నేను మర్చిపోయినా. దాంతోపాటు ట్రఫుల్ ఫ్రైస్ ఇంకా హాట్ చాక్లెట్ ట్రై చేసినాము. ఏ మష్రూమే రా వేగన్ కాలేదా? ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? ఇది ఎంత కామెడీగా ఉంది తెలుసు, ఎంత చెత్తగా ఉందో తెలుసా. చెత్త కాదు, మష్రూమ్స్ గైస్. అందుకే మేము మళ్ళీ కొరియన్ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ చాలా బాగుంది. చూసినారా, దిస్ ఈజ్ మష్రూమ్, ప్లెయిన్ మష్రూమ్, గోధుమలు, చికెన్ స్టఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నాట్ ఎట్ ఆల్ గుడ్, నథింగ్ ఈజ్ గుడ్. ఇది ఇంకో మష్రూమ్, గోధుమలు. ఇంటికి పోయి మంచిగా పప్పు, పచ్చడి, నెయ్యి వేసుకొని ఉంటాను. అస్సలు కాదురా, ఇంత నాకు వెజిటేబుల్స్ ఎంత ఇష్టం అంటే నాకు కూడా అస్సలు బాలే. మీ రియాక్షన్స్ చెప్పండి రా. చెప్పరా రే. Worst. Sunshine, blue skies. Gotta cry. లాస్ట్కి కొరియన్ రెస్టారెంట్కి వచ్చాము. లైక్ కెన్ ఐ గెట్ ఏ మోచి ఐస్ క్రీమ్ ఫస్ట్? ఎంత మంది ఉన్నారంటే ఎప్పుడు ఫుల్ ఉంటుంది. 45 minutes వచ్చినాము. వెయిటింగ్ పీరియడ్ 45 minutes. సో మేము మోచి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము, డంప్లింగ్స్ అండ్ రామెన్. రామెన్ వస్తే నా వల్ల కాదు, ఇంత నేను తినలేను. సో అవి 2 బాక్సెస్ అన్నమాట. మనం మిగిలిన ఫుడ్ అంతా ప్యాక్ చేసుకోవచ్చు లైక్ దిస్. రామెన్ మిగిలింది, సో యా వీఆర్ ప్యాకింగ్ ఇట్. థ్యాంక్ యూ. 320 or 330 అనుకుంటా.